ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. అయితే ఆ కొత్త ఆప్షన్లు ఏంటి, ఈ ఆప్షన్ల ద్వారా మీరు ఈ ఒక్కటి చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ను సద్వినియోగం చేసుకోకుండా మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు పెన్షన్ అయితే రాదండి. అయితే ఈ ఆప్షన్లు ఏంటి, మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ పెన్షన్ అనేది ఇస్తున్నారు. అయితే పెన్షన్లు మనకు 4,000, మరి 6,000, 10,000, 15,000 రూపాయలు ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ఏప్రిల్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అండి. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది భార్యకు అయితే ట్రాన్స్ఫర్ అయ్యే విధానాన్ని మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది చేస్తుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భార్య వచ్చేసి పెన్షన్ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్తో పాటుగా వివరాలు అనేది మీరు సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది సబ్మిట్ చేస్తేనే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఏప్రిల్ 1వ తేదీన మరొక ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్ అనేది అప్లై చేసుకొని పొందుతూ ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు. వీరు పెన్షన్ కావాలంటే ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి వేలిముద్ర అనేది బయోమెట్రిక్ అనేది వేసి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ యొక్క పనులు అన్నీ మనకు వదులుకొని పెన్షన్కి సంబంధించి రావాల్సి అయితే ఉంటుంది. ఇలా ఇబ్బందులు పడకుండా ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ మార్చుకోవాలంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ అయితే మార్చుకోవచ్చు. అయితే మార్చుకోవాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ కన్నా మీరు సచివాలయాలకు సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యి మీకు ఏప్రిల్ 1వ తేదీన అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 2 ఆప్షన్లు అనేవి మీకు విడుదల చేశారు. తప్పనిసరిగా ఈ ఆప్షన్ను సద్వినియోగం చేసుకొని మీరు ఈ పెన్షన్కి సంబంధించి సరి చేసుకుంటే కనుక మీకు ఏప్రిల్ 1న అయితే పెన్షన్ల పంపిణీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చాలామంది ఈ స్పౌస్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు పెన్షన్ అనేది భర్తకు సంబంధించిన పెన్షన్ అనేది 4,000 రూపాయలు భార్య పైన ట్రాన్స్ఫర్ అయ్యి భార్య కూడా పెన్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా అయితే చాలామంది యూజ్ చేసుకొని వారి యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా ఎవరైతే ఈ 2 ప్రాబ్లమ్స్ ఎవరైతే సతమతం అవుతున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది ఈ విధంగా మార్చుకోవచ్చండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.